నగరవాసులంతా ఊరుబాట పట్టారు. ఓటేసేందుకు సొంతూళ్లకు పయనమయ్యారు. రేపు ఎల్లుండి హాలిడే కావడంతో పోలింగ్కు 3 రోజుల ముందే స్వగ్రామాలకు వెళ్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఫ్రీ బస్సుల్లో ఊళ్లకు క్యూ కట్టారు. దీంతో నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ బస్టాండ్లు ఫుల్ రద్దీగా మారాయి. మరింత సమాచారం సదానందం అందిస్తారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ నెక్స్ట్ మండే ఉంది. సో దీంతో రేపు సాటర్డే, ఎల్లుండి సండే, అలాగే నెక్స్ట్ మండే రోజు పోలింగ్ ఉంది కాబట్టి సో రేపు ఎల్లుండి హాలిడే ఉంది కాబట్టి పబ్లిక్ అంతా సిటీలో ఉన్న పబ్లిక్ ఊర్లలో ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళంతా ఓటు వేయడానికి ఈ రోజు నుంచే వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, ఈరోజు వర్క్ చూసుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రేపు హాలిడేనే ఉంటుంది. సో నెక్స్ట్ సండే కూడా హాలిడే ఉంటుంది. సో మండే రోజు ఓటు వేస్తే తిరిగి నెక్స్ట్ ట్యూస్డే రోజు లేకపోతే మండే రోజు ఓటు వేసి రిటర్న్ రావచ్చు అనే ఉద్దేశంతో వరుసగా 3 డేస్ వస్తున్నాయి కాబట్టి పబ్లిక్ అంతా కూడా అటు 3 డేస్ ఊర్లో ఉన్నట్లు ఉంటుంది, ప్లస్ నెక్స్ట్ ఇటు ఓటేసినట్టు ఉంటుంది అంటూ కూడా ఎక్కువ పబ్లిక్ అంతా రిటర్న్ అటు ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం మనము ఇక్కడ ఉప్పల్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడి నుంచి ఇటు వరంగల్, తొర్రూరు, నర్సంపేట వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి అటు ఊళ్ళకు వెళ్తుండ్రు. మనం చూసుకోవచ్చు ఇక్కడ పబ్లిక్ ఫుల్గా వచ్చిన బస్సులన్నీ కూడా ఫుల్గా రష్గా కనబడుతున్నాయి. వచ్చే ప్రతి బస్సులో కూడా పబ్లిక్ వెళ్తూ ఇక్కడి నుంచి వెళ్ళే విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు? సో ఓటేయడానికా? తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను నారాయణగూడ నుంచి వస్తున్నా. ఎక్కడ ఎవరు మీది? మాది మానాయకుంట. సో వెళ్తున్నావు, ఊరికి వెళ్తున్నావా? అవునండి, వెళ్తున్నా. ఓటు ఉందా? ఉన్నది. ఓటేయడానికి వెళ్తున్నావా? ఓటేయడానికి వెళ్తున్నా. ఇంత ముందు ఎందుకు వెళ్తున్నావు? మండే రోజు ఉంది కదా. కొద్దిగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంటికాడ స్పెండ్ చేయాలని వెళ్తున్నాను. ఇంటికాడ స్పెండ్ చేసినట్టు, సో ఇంటికాడ స్పెండ్ చేసినట్టు ప్లస్ ఓటేసినట్టు ఉంటుంది. అందుకనే వెళ్తాను. అంతేనా? మీ ఫ్రెండ్స్ అంతా వెళ్తారా ఊర్లకు ఓటేయడానికి? వాళ్ళు కూడా వెళ్తున్నారు. వెళ్తారా? అందరు ఈరోజు వెళ్తారా? వాళ్ళు రేపని వెళ్తారు. నేను ఈరోజు ముందు వెళ్తాను. కాలేజ్ లేదా అయితే? ఈరోజు లేదు, హాలిడేస్ కాబట్టి ఓటేయడానికి వెళ్తున్నాను. సార్ ఎక్కడికి వెళ్తారు మీరు? తొర్రూరు సార్. నేను యాక్చువల్గా మేము ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాం. నేను పిఓ వెళ్ళాలి, వేరే పని మీద ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. వెళ్ళదాం అంటే ఈ విధంగా పబ్లిక్స్ బాగా జమ ఇస్తున్నారు. మరి దీనికి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేము అంటున్నాం సార్. ఎలక్షన్ కాబట్టి ఊర్లకు చాలా మంది పోతారు ఓటేయడానికి. సో రష్ ఉందా? పూర్తిగా చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. నేను దాదాపు గంట సేపు ఇక్కడ వెయిట్ చేయబట్టి తొర్రూరు కోసము ఇదే విధంగా కొనసాగుతుంది సార్. మేడం మీరు ఎక్కడికి? తొర్రూరే అండి. ఓటేయడానికి వెళ్తున్నారా? మా ఊరే తొర్రూరు. పని మీద మేము హైదరాబాద్కి వచ్చాము. మాకు ఎలక్షన్ డ్యూటీ పడింది ఎల్లుండి. మా సార్ నేను ఇద్దరం గవర్నమెంట్ టీచర్స్. రష్ ఉందా? ఫుల్ రష్ ఉన్నది. 2 hours అవుతుంది మేము వచ్చి. అసలు యాక్చువల్గా రావట్లేదు, వయా కొన్ని వేరే పోతున్నాయి. సో మామూలుగా ఎన్నికలంటే రేపు అనగా పోతారు. సో అదే 2-3 days సెలవులు వచ్చినా కాబట్టి జనం అంతా ముందుగానే వెళ్తున్నారు. వాళ్ళు ప్రయాణికులు కూడా కొంచెం ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం ఉన్నా కాబట్టి చాలా మంది ముందస్తే వెళ్ళిపోతున్నారు కొంచెం ఎలక్షన్ కోసం. డీలక్స్ బస్సులు ఎక్కుతారా? మామూలు ఈ ఎక్స్ప్రెస్ బస్సులు ఆర్డినరీ ఎక్కుతారా? ఎక్స్ప్రెస్ బస్సు ఆర్డినరీకి ఆధార్ కార్డు వాళ్ళు. మామూలుగా ప్రయాణికులు కొంతమంది పోలేని వాళ్ళు కొంతమంది డీలక్స్ బస్సులు, సూపర్ ఏసీ బస్సులు కూడా బయటలో పోతున్నారు. అందరూ ఇవాళ కంటే ఇంకా రేపు ఎల్లుండి ఎక్కువ రష్ ఉంటుంది. సరిపోయే బస్సులు ఉన్నాయా? బస్సులు అయితే ఉన్నాయి, సరిపోయే బస్సులు ఉన్నాయి. అది రేపు జనం ఉండొచ్చు, ఒక తగ్గొచ్చు కదా. ఎందుకంటే మళ్ళీ ఇంకా మధ్యాహ్నం కూడా సెలవు ఉంది కదా, అలా సెలవు చూసుకొని కూడా పోవచ్చు అట్లా. ఇవాళ ఎట్లుందన్నా? ఇవాళ ఎట్లుంది మార్నింగ్ నుంచి ఈ రోజు? ఇవాళ ఫుల్ ట్రాఫిక్ ఫ్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పొద్దున బాగున్నాయి ఫ్లో. ఇప్పుడు కొంచెం తగ్గింది ఎండకు. మళ్ళీ 4 తర్వాత కొంచెం స్టార్ట్ అవుతుంది కావచ్చు. హైదరాబాద్లో ఉంటాం మేము. ఓట్లకి పోతున్నాం. ఎక్కడ మీది ఎవరు? అది వరంగల్ అండి. వరంగల్. సో ఎట్లా బస్సులు ఉన్నాయా? సరిపోయినా ఉన్నా లేకున్నా కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నా పేరు సతీష్ అండి, మాది వరంగల్, ఉప్పలపల్లి నియోజకవర్గం మాది. నేను ఓటేయడానికి మా ఊరికి వెళ్తున్నానండి. మా ఊరు వచ్చేసి బొట్లపల్లి పంపించుకున్నాను. 2 days హాలిడేస్ ఉన్నాయి కదా, పిల్లలందరూ వెళ్ళిపోయారు ఇంటికి. నేను ఒకటే ఉంది ఎందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోతాను ఇంటికి. ఓటేసి సోమవారం నాడు మళ్ళీ వచ్చేస్తాను ఈరోజు. నేను ఆటో డ్రైవర్ అండి. నేను గండి మేసం ఉంటానండి. మొన్న కూడా వేయించానండి. మొన్న గండి మేసంకి వెళ్ళి మొన్న కూడా ఆటో కూడా పోయినా. మొన్న బస్సులు, ట్రైన్లు ఇట్లా ఖాళీ లేకపోతే ఆటోలో వెళ్ళిపోయి తీసుకుని వచ్చేసిన. మా ఫ్యామిలీ అందరం మేము ఉంది. చాలా రష్ ఉందండి. జనాలు బాగున్నారండి. చాలాసేపు 2:30 వచ్చిన 1 hour అవుతుంది మరి వెయిట్ చేయబట్టి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను అండి, స్టడీస్ కోసం వచ్చాను. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హాలిడేస్ ఇచ్చారు. సో అందుకోసం మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను, అందుకని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూస్తే బస్సెస్ చాలా హెవీ, దొరకట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది.
ఈ ఎలక్షన్స్కు ఊర్లకు ఓటేయడానికి వెళ్ళే వారితోటి బస్సులన్నీ నిండిపోవడంతో కామన్గా ఎవరైతే పనుల మీద తిరుగుతారో వాళ్ళందరికీ కూడా బస్సులు రావట్లేదు. వచ్చిన బస్సులు కూడా అన్ని రష్ ఉన్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో చాలామంది ఇక్కడికి వెళ్ళే వాళ్ళంతా వీళ్ళు ఓటేయడానికి వెళ్ళే వాళ్ళే. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? తిరుమలగిరి. తిరుమలగిరా? ఏ ఊరు మీది? ఎటు ఓటేయడానికి పోతున్నావా? ఊరికి ఓటేయడానికి పోతున్నావా? సో చూస్తున్నాం కదా. సో ఈ బస్సు అయితే ఇప్పుడు ఇది తొర్రూరుకు వెళ్ళే బస్సు. సో ఇటు ఉప్పల్ బస్ స్టాండ్ కాడికి రాగానే యాక్చువల్గా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి రాగానే ఫుల్ జనాలంతా ఒకేసారి బస్సులోకి వెళ్ళి ఎక్కేశారు. సో లాస్ట్ 1 అవర్ నుంచి ఇక్కడికి తొర్రూరు బస్సు రాకపోవడంతో చాలామంది ఆగి ఒకేసారి బస్సు రావడంతో ఇక్కడికి ఎక్కేశారు. సో ఇక్కడ ఉప్పల్ బస్ స్టాండ్తో పాటు అటు జేబీఎస్లో, ఎంజీబీఎస్లో, అలాగే ఇటు ఎల్బీ నగర్లో ప్రతి ప్లేస్లో ప్రతి బస్ స్టాండ్లో ఇలాగే రష్ ఉంది. అటు మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఇదే రష్ అయితే కొనసాగుతుంది. సో ఈ రష్ ఈ రోజే కాకుండా ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఉండనుంది. ఇక మరోవైపు పబ్లిక్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అందరూ ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటేయడానికి సొంత ఊర్లకు వెళ్తారు కాబట్టి ఇటు పొలిటికల్ లీడర్స్ ఈసారి లోక్సభ ఎలక్షన్స్కి వాళ్ళు స్పెషల్గా వాళ్ళు వెహికల్స్ పెట్టి తీసుకెళ్లట్లేదు కాబట్టి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు కాబట్టి ఇటు ఆర్టీసీ ముందుకు వచ్చి కొన్ని బస్సులు ఎక్స్ట్రాగా వేయాలంటూ వీరంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ నగేష్తో సదానందం, V6 న్యూస్, ఉప్పల్.